नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम ख़बर ये है कि आज वाईएसआर कांग्रेस पार्टी के कायदीन ने जम्मू कश्मीर के पहलगाम में सयाहों यानी टूरिस्टों पर दहशतगर्दाना हमले की मजम्मत करते हुए करनूल में एक अजीम एहतजाजी रैली निकाली। इस मौके पर करनूल वाईएसआर सर्किल में मोमबत्ती लेकर दहशतगर्द हमले में हलाक होने वालों के अहले खाना से गहरी ताज़ियत का इजहार किया, रंजो गम का इजहार किया। इस मौके पर एहतजाजियों ने मुतालबा किया कि हुकूमत इन कातिलों के ख़िलाफ़ कड़ी कार्रवाई करे और आने वाले दिनों में दोबारा इस तरीके की जो है दहशतगर्द हमले ना होने पाए, इस तरीके के इंतज़ामात और इस तरीके की सिक्योरिटी का मुतालबा किया। इस मौके पर करनूल सिटी के मेयर रामैया, वाईएसआर कांग्रेस पार्टी के कायदीन अहमद अली ख़ान और दीगर अहम शख्सियतें शरीक रहे, जिनमें जो है यूनुस कारपोरेटर और दीगर कारपोरेटर्स भी शरीक रहे। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి నశించాలి జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ నశించాలి నశించాలి ఉగ్రవాదం జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ పుల్వామా దాడిలో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి చాలా అమానుషంగా ఉంది. అది అంత రాక్షసత్వంగా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవటం ఇది ఏమాత్రం క్షమించాలనేటువంటి నేరం. ఉగ్రవాదులు ఏడున్నా వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబాలకు అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మనశ్శాంతి ఉండాలని, వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఇందులో వైఎస్ఆర్సీ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తున్న సంగతి మీ ద్వారా తెలియజేస్తాం. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాది సంఘటన చాలా బాధాకరంగా ఉంది. 27 మంది మన టూరిస్టులు అక్కడ పోయిన వాళ్ళని ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సపోర్ట్ తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడము ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేమంతా జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ దీన్ని ఖండిస్తూ, భారతదేశం అంతా ఖండిస్తూ తొందరగా
ఈ ఉగ్రవాదుల్ని పట్టుకోవాలా, వాళ్ళని జస్టిస్గా తీసుకుని రావాలా, శిక్ష చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మేము ఎప్పటికైనా నిలబడి ఉంటాము. ఈరోజు కూడా మేము వాళ్ళకి సపోర్ట్గానే, మీరు ఒక్కరే కాదు బాధపడుతున్నది, మేమంతా భారతదేశం అంతా నష్టపోయిన దాంట్లో మేము మీ భాగంగా ఉన్నాము, మీ కుటుంబంలాగా మేము ఉన్నామని మేము మీ సపోర్ట్గా నిలబడుతున్నామని మేము చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న చనిపోయినటువంటి పహల్గాంలో ఏదైతే ఉగ్రవాదులు పర్యాటకుల్ని 28 మంది పర్యాటకుల్ని అత్యంత దారుణంగా చంపేశారో, కాల్పులు జరిపినారో వాళ్లకు వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని పార్టీ తరఫున ఈరోజు ఇప్పుడు నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఏది అంటే ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం ప్రపంచ మానవాళిని, రేపు భవిష్యత్తును, మానవాళి మనుగడని ప్రశ్నార్థకమైతా ఉంది. ఈ ఉగ్రవాదం అణచకపోతే ఎక్కడైతే ప్రతి దేశం కూడా ప్రతి దేశ ఆర్థిక సంపదలు అన్ని కూడా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆర్థిక సంపదలు సరిపోతా ఉన్నాయి. మానవాళి మనుగడకి, మరి దేశంలో ఉన్నటువంటి మానవాళి అభివృద్ధి చెందడానికి పెద్ద ఆటంకం ఈరోజు ఉగ్రవాదం. ఈరోజు భారతదేశంలో మరి సరిహద్దుల్లో ఉగ్రవాదుల్ని అణచడానికి మన సంపద, మనము ఏదైతే మన జవాన్లు ప్రతిసారి కూడా వాళ్ళు కాపు కాస్తూ, వాళ్ళు రాత్రి పగలు లేకుండా పిల్లల్ని వదిలి, మరి భార్య పిల్లల్ని వదిలి అక్కడ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు చేస్తున్నటువంటి మరి త్యాగం, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఖచ్చితంగా ప్రపంచంలో మన భారతదేశము అందరూ కూడా ఈరోజు ముందుగా మత సామరస్యం ఏర్పడాలి, ప్రపంచ శాంతి ఏర్పడాలి. దీనికి కారణమైనటువంటి ఈ ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఏరి పారేసి ఈరోజు శాంతిని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కాశ్మీర్ లోయలోని పహల్గాంలో అత్యంత దారుణంగా పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలను వెంటనే అణిచివేయాలా, దేశంలో ప్రశాంతత నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.